హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. ఈరోజైతే మళ్ళొక కొత్త ట్రాలీతో అయితే మీ ముందుకు రాబోతున్నానండి. దయచేసి ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయమాకండి. అన్ని వివరాలు అర్థమయ్యేలా చెప్పుకుంటూ వెళ్తాను. చూస్తూ ఉండండి. ఇదొచ్చేసి కొత్త ట్రాలీ అండి. మీడియం గేజ్ గల కొత్త ట్రాలీ. అదేవిధంగా పోస్టులు కూడా మనం బయటికి పెట్టి తయారు చేయటం జరిగిందండి. 5 ఇంచుల పోస్టులు వాడటం జరిగింది. రాబార్ చూశారు గదా! పై గూటం అన్నమాట ఇది. ఆ రింగుని మనం రాబార్‌కి పైకి పెట్టి తయారు చేయటం జరిగింది. ఓసారి కింద ఛానల్స్ చూపిస్తాను. చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అయితే అడ్డం ముక్కలైతే రావటం జరిగిందండి. కింద రాబార్ చూశారు గదా! వైజాగ్ అని ఉంది. ఇక్కడంతా వైజాగ్ కనిపిస్తున్నాయి పేర్లు. చూసారా? వైజాగ్ అని కనిపిస్తున్నాయి. వైజాగ్ బుక్ అని. సో, డోర్ల మెటీరియల్‌లను అదేవిధంగా ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి వైజాగ్ కాదండి. డోర్లకు వాడిన మెటీరియల్ అదేవిధంగా ప్లాట్‌ఫార్ము అవన్నీ కొంచెం తక్కువ గేజ్‌తో తయారు చేసినటువంటి ట్రాలీ. మిగతా అంతా వైజాగ్ వాడాము. ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 5 ఎంఎం అనమాట. 5 ఎంఎం గేజ్ ఇది. చూసారు గదా! వెనక డోర్లు గూడా. ఇంకా మన గడ్డి ఛానల్స్ కూడా ఉన్నాయి. వెనక డోర్‌కి గడ్డి ఛానల్ కూడా ఇవ్వటం జరిగింది. టైర్‌లొచ్చేసి రీబట్నేనండి. మన దగ్గర ఉండే కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా రీబటన్ టైర్‌లనేది ఖచ్చితంగా ఉంటాయి. మీకొద్దనుకుంటే మాత్రం వాటి వరకి అమౌంట్ తగ్గిచ్చేసి ఇస్తానండి. ఇదైతే మీడియం గేజ్ గల కొత్త ట్రాలీ అనమాట. ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 5 ఎంఎం ప్లాట్‌ఫార్ము. టైర్లు గూడా 10 సైజు గల రీబటన్ టైర్లనమాట. సో, పోస్టులు చూసారు గదా! పోస్ట్‌లో గూడా వైజాగ్ అనే ఉంది. ఇటు గూడా చూడండి ఒకసారి ఛానల్స్. సో, ఇది మన సిలిండర్ చూసారా? సిలిండర్ గూడా విక్టరీ కంపెనీకి సంబంధించినటువంటి 15 టన్నుల సిలిండర్ అనమాట. సో, దీనికైతే ఇంకా బొమ్మలు వేయలేదండి. బొమ్మల పని నడుస్తుంది. మరిన్ని వివరాల కోసం కింద నా నెంబర్ ఇస్తున్నానండి. డిస్క్రిప్షన్‌లో ఆ నెంబర్‌కి కాల్ చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ మీ టీఎన్ఆర్.